ఇవాళ రోజున సిద్ధం సభల ద్వారా మేము ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ క్రమంలోనే ఇవాళ రోజున మళ్ళీ జగనన్న కొన్ని ప్రోగ్రామ్స్తో ఒక సుడిగారి పర్యటన కూడా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారని చెప్పుకోవాలండి. ఈ 13 నుండి అంటే రేపు ఎల్లుండి నుండి కూడా రాష్ట్రంలో మన సీఎం గారు ఒక సుడిగాలి పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో కుప్పంలో ఈ నెల 16న వైఎస్ఆర్ చేయూత నిధులు ఒక కుప్పాన్లో వేదికగా చేసుకొని అందించబోతా ఉన్నారు మన జగనన్న అని చెప్పుకోవాలి. అలాగే 18th అనంతపురంలో సిద్ధం ఒక భారీ బహిరంగ సభ థర్డ్ మీటింగ్ అనుకోవాలి. థర్డ్ మీటింగ్ని 18th అనంతపురంలో జరుపుకోబోతా ఉన్నాము. ఆ తర్వాత ఏదైతే రూట్ మ్యాప్లో భాగంగా రాయలసీమను వేదికగా చేసుకొని మన మేనిఫెస్టోను కూడా ఎంతో చక్కగా రాయలసీమలో మన మేనిఫెస్టో కూడా మనం ఓపెన్ చేసుకోబోతా ఉన్నాము. 21వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోట్ల పర్యటించి రైతులకు గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఇన్పుట్ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ సబ్సిడీలు కూడా 21వ తారీఖు జగనన్న విడుదల చేయబోతా ఉన్నారని చెప్పుకోవడంలో మనం చాలా సంతోషించాలి. ఆ తర్వాత 24వ తారీఖు కర్నూలులో ఈబీసీ నేస్తాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. 3వ విడత ఈబీసీ నేస్తాన్ని 24వ తారీఖు విడుదల చేయబోతా ఉన్నారు కర్నూలులో. ఆ తర్వాత 27వ తారీఖు రాజధాని అమరావతి జిల్లా గుంటూరులో విద్యా దీవెన 4వ విడత నిధుల్ని స్టూడెంట్స్కి అకౌంట్లోకి కూడా జమ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా 5th మార్చ్ తీసుకుంటే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వసతి దీవెన 2వ విడత నిధులను కూడా జగనన్న విడుదల చేయబోతా ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూట్ మ్యాప్ను పెట్టుకొని ప్రతి చోటకు కూడా ఏదైతే 175 నియోజకవర్గాల్లో అన్ని చోట్లకు కూడా పర్యటించి జనాల్లోకి రాబోతా ఉన్నారు. కాబట్టి ఇన్ని రోజులు ఎవరైతే ప్యాలెస్లో కర్టన్స్ చోటను దాక్కుని ఉన్నారు, బయటికి రారు అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ రోజున ఎలక్షన్ మూమెంట్ ఇంకా వచ్చింది కాబట్టి మా జగనన్న సుడిగాలి పర్యటన స్టార్ట్ అవబోతా ఉంది. కాబట్టి బీ రెడీ ఫర్ దాట్, వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ ఆన్.